రాజకీయ పార్టీలకు మాత్రమే కాదు, వాటిని మోసే మీడియా సంస్థలకు కూడా ఎజెండా ఉంది. టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ అధికార ప్రయోజనాల్ని కాపాడడమే తమ బహుత్తర కర్తవ్యంగా ఒక వర్గం మీడియా నిర్మోహమాటంగా చర్యల ద్వారా చాటి చెబుతుంది. వైసీపీ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్పై ప్రజల్లో వ్యతిరేకత నింపేందుకు, అలాగే బాబుపై సానుకూలత కలిగేలా చేయడం వ్యతిరేకం వస్తుందని సమాచారాన్ని నిర్భయంగా నరికేయడానికి ఆ మీడియా ఏమాత్రం వెనకాడడం లేదు. 2 రోజుల క్రితం పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనలో పుష్ప 2 సినిమా డైలాగు ఫ్లెక్సీలు పెట్టడంపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు నరుకుతామని వైసీపీ అధినేత జగన్ ఆ పార్టీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారని, ఇవేం పోకడలంటూ బాబు భక్త మీడియా తెగ బాధపడింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ చంపితే తప్పే ఉందని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశంలో బహిరంగంగా అన్నారు. ఖబర్దార్ జగన్ రెడ్డి, పొట్టేలు తలలు నరికినట్లు ఎవరి తలలు నరుకుతావు? రాజారెడ్డి రాజ్యాంగంతో ప్రజలను వంచించి హింసించిన నీ తల ఎందుకు నరకకూడదు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించడం రాజకీయంగా కలకలం రేపింది. జగన్ పర్యటనలో ఎవరో ఏదో ఫ్లెక్సీ పెడితే గింజుకున్న బాబు భక్తి మీడియా ఏకంగా సీనియర్ ఎమ్మెల్యేనే నీ తల ఎందుకు నరుకోకూడదని ప్రశ్నిస్తే జనానికి తెలియకూడదని చాలా జాగ్రత్తలు తీసుకుంది. జగన్పై అవాకులు చివాకులు ప్రచురించడానికి బాబు భక్తి మీడియా వెనుకంజ వేసింది. రపరప అంటూ నిజాలు తలల్ని బాబు భక్తి మీడియా నరికేస్తుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వెనుకటికి ఓ కోడిపుంజు తాను కోత కుయ్యకపోతే తెల్లవారదని అనుకున్నదట. బాబు భక్తి మీడియా నిజాల్ని నరికేస్తూ దాస్తూ సాగిస్తున్న మీడియా టెర్రరిజాన్ని చూస్తుంటే తాము చెప్పకపోతే లోకానికి ఏమీ తెలియదన్న భ్రమలో ఉన్నట్లుంది. అయితే జగన్పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి నోటి దురుసు టీడీపీకి కావలసినంత నష్టం కలిగించింది. దీంతో నష్ట నివారణకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అహంకారంతో కూడిన దూషణాన్ని కప్పిపెట్టి ప్రయత్నాన్ని బాబు భక్తి మీడియా చేయడాన్ని గమనించవచ్చు. జగన్ను నరికితే చంపితే తప్పేందని కామెంట్స్ని బాబు భక్తి మీడియా తన సహజ లక్షణాలతో రపరప తెగ నరికిందనే నెటిజన్ల సెటైర్లు ఆలోచింపజేసేలా ఉన్నాయి. కత్తి కంటే కలం ఎందుకు బలందో అక్షరాల్లో దాగిన నిజాలు తలల్ని నరకడం చూస్తే అర్థమవుతుంది.